ఉమా తెలుగు ట్రావెలర్. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే బిఎస్ఎన్ఆర్ చేసింది 100% రాంగ్ కాదు, అలానే 100% రైట్ కూడా కాదు అంటున్నాడు. అండ్ నేనైతే న్యూట్రల్ గానే ఉంటాను అన్నాడు. కానీ కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ మధ్యలో నా అన్వేషణ తీసుకొస్తున్నాడు. మళ్ళీ అతనికి ఏదో నిక్ నేమ్ కూడా పెట్టాడు, ఊతులు మెడతా అని. అయితే ఇక్కడ నా అన్వేషణ ఏమంటున్నాడంటే ఎటువైపు రీచ్ వస్తే అటువైపు వెళ్ళిపోతాడు, ఇదంతా వ్యూస్ కోసమే చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడాడు. అండ్ మీరు అనుకున్నట్టు నా అన్వేషణ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఏమీ ఆగలేదు. వాడు ఇవన్నీ రీచ్ కోసమే కొన్ని రోజులు చేస్తాడు, తర్వాత మళ్ళీ ఆపేస్తాడు. వాడు ఓన్లీ వ్యూస్ కోసం ఇదంతా చేస్తున్నాడు అన్నట్టు అన్నాడు. మరి మూడోసారి ఎందుకు కొంచెం సీరియస్ గా బెట్టింగ్ యాప్స్ ఆపేశారంటే సజ్జనార్ గారు సార్ ఉండడం వల్ల కొంచెం సపోర్ట్ వచ్చి ఆగింది. సో ఇక్కడ బెట్టింగ్ ఆగింది కేవలం ఐపీఎస్ సజ్జనార్ గారి వల్లనే అన్నాడు. అండ్ నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ పోరాటం చేసింది ఈ నాన్ వేసిన కాదు, యువ సామ్రాట్ గారు ఎన్ని తిట్టిలు తిన్నా జైలుకి వెళ్ళినా గానీ నిజాయితీగా ఏం ఆశించకుండా చేశారు అన్నాడు. అయితే అసలు రవికి నాన్ వేసినకి గొడవ ఎందుకు స్టార్ట్ అయిందో కూడా చెప్పాడు. ఎలా అయిందంటే నాన్ వేసిన రవిని ఏదో ఫ్రాడ్ చేయమన్నాడంట. అలాంటి పనులు నేను చేయనందుకు ఈ నాన్ వేసిన గొడవ స్టార్ట్ చేశాడంట. మరి చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవ సెటిల్ అవుతుందో అని.